దేవానా ఎక్కడ కనిపించట్లేనా? ఇదే మాట వీరుభాయికి చెప్తావా? చెప్తావా? వెతకండ్రా. వేసుకున్నాడే వాడు వెతికేది నా కోసమే. దొరికితే అంతే. ప్లీజ్ టైం 10 అయిందా? ముందు దొంగ చూపులు చూసుకుంటూ ఓ నల్ల కాకి దిగుతుంది చూడు. వెనకాలే ఓ గేదె దిగుతుంది గడ్డి నములుతూ. ఆ వెనకాలే గొర్రెలు. దాంట్లో కూర్చున్నా మన తాలూకని తెలియ కూర్చుని ఉంటాడు రా. పోలీసురా వాడే వస్తున్నానా? ఎవడ నువ్వు దాంతో కూర్చున్నావు? ఏమవుద్దు బే నీకు? తను నీకు చెల్లైతే నేను నీకు బావనవుతాను బే. ఏమంటున్నారా? దాన్ని లవర్ అంటున్నానా? జోకులేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు? దేవా దేవా మనుషులం. ప్రూఫ్ ఏంట్రా? ప్రూఫా? రౌడీలకి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఉండో తెలుసా? చెప్తే నమ్మాలి. నమ్మ దేవగాని పిలు, ఆడితోనే మాడతా. నాతో మాట్లాడితే ఆ దేవతో మాట్లాడినట్టే. ఇప్పుడు నన్ను కొట్టావా? నిన్ను కొట్టలేదన్నా, దేవాన్ని కొట్టినా. ఏంటి? నీతో మాట్లాడితే దేవాతో మాట్లాడినట్టన్నావుగా. దేవాన్ని కొట్టా కాబట్టి సరిపోయింది, కానీ మనల్ని కొట్టుంటేనా? ఏంట్రా అలా కొడుతున్నాడేంట్రా? నిన్ను కదా నా దేవాన్ని కొట్టిను కదనా? నువ్వు చాలా బ్రిలియంట్ అన్నా. రా దేవా, అలా వెళ్ళి మాడుకుందాం. నీతో పచ్చి నేను దేవాన్ని కాదు. నువ్వు నాతో దొంగట ఆడుతున్నావు. నువ్వే డైరెక్ట్గా దేవతో మాట్లాడుకో. చెప్పరా అన్నా, ఈడెవడో దాని బాయ్ ఫ్రెండ్ అంటనా? డైరెక్ట్గా నీతోనే మాట్లాడతాడంటనా? నీతో మాట్లాడితే నాతో మాట్లాడినట్టే అని చెప్పు. వీడు బొంగేం పోయింది, నాకు వాసిపోతుంది ఇక్కడ అన్నాడు. అని చెప్పినా వెంటలేదన్నా. రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అడుగుతున్నాడు. నువ్వే డైరెక్ట్గా మాట్లాడు. చెప్పు. దేవా. వినిపించట్లేదు. దేవాని మాట్లాడుతున్నాను. కొంచెం గట్టిగా చెప్పు. దేవాని బే. అరుస్తావు ఎందుకురా? కొంచెం మెల్లగా మాట్లాడు. ఎవడ పడితే వాడు నేను దేవా అంటే నమ్మడానికి ఎలా కనిపిస్తున్నా? ప్రూఫ్ ఏంట్రా? అన్న కూడా ఆధార్ కార్డు లేదు కదన్నా. రే చెప్పు, ఎక్కడున్నా? వస్తాన్రా. మూడ్ లేదురా, రేపు కలుద్దాం. టైం అండ్ ప్లేస్ నేను డిసైడ్ చేస్తా. రే హలో హలో
రేయ్! 2 రోజులు టైం ఇచ్చాను, 1 రోజు అయిపోయింది. రేపు కనిపించావనుకో. నమిలేస్తావా? డౌటా? అవును రే, అదేదో అన్నావు, 4 నేసేస్తానని. ఏమన్నా నేసావా? ఆ పని మీద వెళ్తున్నాను. ఆహా, ఎవరో? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, వీడికి నేను ఎలా కనపడుతున్నాను? ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఫ్రెండ్ వస్తా అన్నాడు, వెయిట్ చేద్దాం. ఫ్రెండ్ కాల్, ఇప్పుడే వస్తా. ఓకే. హలో. రేయ్ దేవాని బే, రమ్మన్నావు కదా, వచ్చాను. ఊరుకో, నేను చెప్పగానే దేవా రావడం ఏంటి? రేయ్ నిజంగానే వచ్చానురా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు బే. పిలవగానే రావడానికి దేవగాడు బేవర్స్ అనుకున్నావు బే. రేయ్ ఆగరా. రేయ్ ఎక్కడున్నావు? దేవాన్ని వచ్చాను, రారా బయటికి. అసలు ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావు? రేయ్ రేయ్ రేయ్, ఎవడ్రా నువ్వు? చెప్పురా. రేయ్ రేయ్, ఏం చేస్తున్నావురా? చెప్పురా, అసలు ఎవడ్రా నువ్వు? 10 నెలల క్రితం ఒక రాత్రి వైజాగ్ నుంచి హైదరాబాద్కు ఒక బస్సు బయలుదేరింది. అందులో 2, దీప్తి, సత్య. అసలు ఎవడ్రా నువ్వు? సత్య! నొప్పిగా ఉందా? ఇంతమందిని చంపిన నీకే ఎంత నొప్పిగా ఉంటే ప్రేమించడం తప్ప ఏమీ తెలియదురా అమ్మాయికి. ఇంకా ఆ అమ్మాయి ఎంత అనుభవించుంటుందో నా కొరకు. మాట్లాడరా. దేవా ఎక్కడున్నావు? అన్నా ఈడెవడో నన్ను చంపేస్తున్నాడన్నా. ఎవడు వాడు? అన్నా రాయ్, దేవా ఎక్కడున్నాడో కనుక్కోండ్రా. నన్ను వదిలి ప్లీజ్. ఆ రోజు దీప్తిని వదిలేమని ఇలాగే అడిగాన్రా, విన్నావా? ప్లీజ్ చంపొద్దు. ఇన్నాళ్ళు చంపడం ఎంజాయ్ చేశావు, ఇప్పుడు నీ చావుని ఎంజాయ్ చేయి. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. ఈడెవ్వడో కానీ పైసా ఖర్చు లేకుండా గవర్నమెంట్ ఖర్చుతో చంపేశాడు. టూ మచ్ కాదా ఇది? ఇప్పుడు చంపడానికి కూడా కరెంట్ వాడేస్తే ఎలాగయ్యా? అసలే జనాలు పవర్ కట్స్తో చచ్చిపోతుంటాయి. ఏంటి సురేష్ గారు, ఎనీ క్లూజ్? నో సార్. ఏసీపీ ఏం జరిగింది? నీకు తెలియదు ఏముంది వీరు. ఎలాంటి క్లూ లేకుండా కొంతమంది ఇలాంటి పనులు బాగా పద్ధతిగా చేస్తారు. నీలాగే ఇది చేసిన వాడు కూడా అంతే, చాలా పద్ధతిగా పని పూర్తి చేసి వెళ్ళాడు.
ఒక్క క్లూ మాత్రం వదిలాడు. ఏంటది? జస్ట్ ఒక కత్తిపోటుకో బుల్లెట్కో పోయేవాడిని ఇక్కడే నరకం చూపించి మరీ చంపాడంటే వాడి బాడీ బ్లడ్తో కాదు, పగతో రన్ అవుతోంది. హలో రే, చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏ అర్థం కావట్లేదురా, పిచ్చిక్కిపోతుంది. దాన్ని చూడకపోతే చచ్చిపోతానురా. దానికి ఇంకా టైం ఉందిలే అన్నా, అప్పటి వరకు ఎంజాయ్ చేయి. Come in. ఏంటి? నమస్కారం సార్. మిస్సింగ్ కేసు సార్. నాకు బాగా కావాల్సిన ఒక వ్యక్తి 10 రోజులుగా కనిపించట్లేదు. ఫోటో ఏమైనా ఉందా? ఉంది సార్. ఎప్పటి నుంచి కనిపించట్లేదన్నావు? 10 రోజుల నుంచి సార్. 10 రోజులేంట్రా? ఎప్పుడు? ఉండు, నువ్వు ఇక్కడ ఉండు. చెప్పు. 10 నెలల క్రితం మనం బస్సులో వేసేసామే, దీప్తి, సత్య. దాని గురించి ఇప్పుడెందుకు? ఆ దీప్తి 10 రోజులుగా కనిపించట్లేదని వాడెవడో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు బాయ్. 10 రోజులా? రై వాడినక్కడే ఆపు. వాడు నాకు కావాలి. రాయ్ రాయ్, ఆగో, ఆగరా. బాడీని కిందకి దించండి. ఏం జరిగింది? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎప్పుడు ఏం జరిగిందో చూడలేదా? Hey, move! అక్కడేం జరిగిందో చూసావా? అందుకే కదా సార్ చేయెత్తింది. ఆగో, ఎవడ్రా నువ్వు? సత్య. గుర్తున్నానా? వద్దు, నన్ను చంపొద్దు, నేను పోలీసు. తప్పు జరగకుండా చూసేవాడిరా పోలీస్. ప్లీజ్. నీలా తప్పుడు నా కొడుకు కాదు. హ్యాపీ జర్నీ.
వెతకండి.